ఏంటి అతన్ని చూసి మనసు పారేసుకున్నావా? సరదాగా నవ్వింది అమల. అర్చన మొహం ఎర్రబడింది. ఏంటి అదంతా సిగ్గే? ఏంటే బాబు, అంత నచ్చాడా అతను? నేను సరిగ్గా చూడలేదు. పద వెనక్కి ఓసారి పరిశీలనగా చూసి పేరు ఊరు వివరాలు తెలుసుకుందాం. ఇంకా నయం చాలే నీ తెలివి, పద పోదాం. అర్చన పార్క్ చేసిన తన బండి వైపు నడిచింది. దారి పొడుగునా ఇంటికి వెళ్ళాక కూడా అనుక్షణం అతనే గుర్తుకొస్తూ అర్చనకి మనశ్శాంతి కరువైంది. అతన్నెక్కడో చూసినట్టుంది. ఎవరతను? బాబోయ్, ఎంత పదునైన చూపులు! సూటిగా గుండెల్లోకి దూసుకువెళ్ళి అలజడి రేపాయి. ఎన్నడూ లేని అనుభూతులేవో ఈనాడు గుండెల్లో సందడి చేస్తున్నాయి. పదే పదే అతన్ని చూడాలనిపిస్తోంది. ఎక్కడో చూసింది, చాలా పరిచితంగా, ఎంతో ఆత్మీయంగా అనిపిస్తున్నాడు. ఎంత బాగుంది అతని నవ్వు! మన్మథ బాణంలా మరులు రేపుతూ మగవాడి స్పర్శ చూపులతో తగిల్లా భరించలేకపోయే తను ఇవాళ అతని చూపుల జల్లుల్లో ఇంతలా తడిసిందేంటి? ఎందుకీ కలవరం? ఏమిటి పులకరం? ఏంటమ్మా, అన్నం సరిగ్గా తినడం లేదేం? సావిత్రి ప్రశ్నకి ఆకలి లేదు అంటూ చేయి కడుక్కుని లేచి వెళ్ళిపోయింది అర్చన. మంచం మీద వాలగానే హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. ఇతనే అతను, నిత్యం తనని వెంటాడే కలలోని రాజకుమారుడు. అవును, అదే నవ్వు, అదే చూపు. అంటే ఇతను. అమ్మో, మరి ఆ రాక్షసుడు ఎవరు? తామిద్దరూ ఏకమయ్యే సమయంలో తన చేయి విరగ్గొట్టినవాడు. ఇవాళ మళ్ళీ ఆ కల వస్తే తెలిసిపోతుంది. అమ్మో, మళ్ళీ కళ! వణికిపోయింది అర్చన. ఆ రాత్రి అవే ఆలోచనలతో ఆమెకి శివరాత్రి అయింది. ఆ తరువాత మళ్ళీ అతను ఒక సినిమా థియేటర్లో కలిశాడు. సినిమాకి వెళ్ళారు అమల, అర్చన. ఇంటర్వెల్లో కాఫీ తాగడానికి వెళితే అక్కడ జనం మధ్య అతను. అవే కళ్ళు, అదే నవ్వు. ఆ తరువాత సినిమా చూడలేకపోయింది. మధ్యలో వెళ్ళిపోదామనుకుని కూడా చివరిదాకా ఉంటే మళ్ళీ ఓసారి అతను కనిపిస్తాడన్న ఆశతో ఉండిపోయింది. కానీ అతను కనిపించలేదు. అర్చన మూడ్ మారిపోవడం చూసి అడిగింది అమల, ఏమైంది సడన్గా? అర్చన చెప్పాలనుకుంది, కానీ పెదవి దాటి మాట పెగల్లేదు. ఏం లేదు, ఏదో డల్గా ఉంది అంది. అలా 4-5 సార్లు అతను కనిపించాడు. ప్రతిసారి అర్చన మనసులో అలజడి రేపుతూ మాయమైపోతున్నాడు. ఒక్కసారి అతనితో మాట్లాడాలి అనుకుంది. కనీసం అతనన్నా ఒక్కసారి పలకరించవచ్చు కదా. తను ఆడపిల్ల, తనకి సిగ్గు మొహమాటం. కానీ అతనికేం, మగాడు, మాట్లాడచ్చుగా. పరిచయం అయితే తన కళ గురించి చెప్పి, నా కల్లో కనిపించే రాకుమారుడివి నువ్వే అని చెప్పచ్చు. ఆ కళకి అర్థం ఏమిటో అతన్నే అడగచ్చు. ప్రతిసారి జనం మధ్యలో కలవడం, తిరిగి చూసేలోగా మాయమైపోవడం. ప్రశాంతంగా ఉన్న అర్చన మనసు కల్లోల సముద్రమైంది. ప్రణయజ్వాలలు రేగిన దండకారణ్యంలా, వలపు ప్రభంజనంలా శాంతిని ప్రశాంతిని భగ్నం చేస్తూ, అలజడిని అశాంతిని ఆహ్వానిస్తూ. ప్రేమ గురించే ఆలోచించని ఆమె మనసులో ప్రేమ ఓ వాయుతరంగంలా ప్రవేశించింది. ఇప్పుడెందుకో ఆమె కంటికి అంతా అందంగా, అందరూ మంచివాళ్ళులా కనిపిస్తున్నారు. అతనెవరో తెలుసుకోవాలి. అతనితో స్నేహం చెయ్యాలి, కబుర్లు చెప్పాలి, తన కలలన్నీ చెప్పాలి, ఆశయాలు చెప్పాలి, ఆశలు చెప్పాలి, కలుసుకోవాలి. పేరైనా అడగలేదు, ఊరైనా అడగలేదు. మనసేమో అతన్ని విడిచి మరలి రాదాయే. పెదాల మీద పాత ప్రేమ పాట లిపిదిద్దింది. అర్చన కోరుకున్నట్టు అతన్ని కలుసుకోలేదు. కాలం విషసర్పమై బుసకొట్టకపోయి ఉంటే కలుసుకునేదేమో. కానీ అర్చన వెక్కిళ్ళు అణుచుకోవడానికి చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. రైలు శబ్దంలో కలిసిపోయి పైకి రాలేక గుండెల్లో మెలి చుట్టుకుని గింగిరాలు తిరుగుతూ ఉంటే అలాగే బెర్తు మీదకి వాలిపోయింది. వేణుతో కలిసి హైదరాబాద్లో మల్కాజ్గిరిలో ఒక ఇండిపెండెంట్ పోర్షన్లో అర్చన కొత్త జీవితం ప్రారంభమైంది. వేణు హైదరాబాద్ వచ్చిన నెలకే చక్రవర్తి ఇన్ఫ్లుయెన్స్ చేసి వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చేశాడు. అప్పటికే అతనికి మాధవితో వివాహమైంది. మాధవి స్నేహం అర్చనకి కొంచెం ఊరటని, ఆనందాన్ని కలుగచేసింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ దంపతులు కూడా మల్కాజ్గిరిలోనే ముందు అద్దెకి, మరో 2 నెలల్లోనే స్వంత అపార్ట్మెంట్కి మారిపోయిన అర్చనకి వేణుకి మాత్రం దగ్గరగానే ఉన్నారు. వేణు అర్చన చేత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీకి అప్లై చేయించేలోగా మాధవి సరదాకి పనిచేస్తున్న ఒక ప్రైవేట్ కంపెనీలోనే అర్చనకి కూడా సెక్రటరీ పోస్ట్ లభించడంతో ఆమె ఉద్యోగంలో చేరిపోయింది. అర్చన తన ఆశయం ప్రకారం చదువు కొనసాగించే ఆలోచన కొద్ది కాలం వాయిదా వేసుకుంది. అందుకు తగినట్టుగా తాను మానసికంగా సిద్ధం కావాలి. 2 వేణు మీద ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా ఆధారపడకూడదు. ప్రస్తుతం ఆమె మానసిక స్థితి చాలా గందరగోళంగా ఉంది. హఠాత్తుగా సంభవించిన ప్రళయంలో సర్వస్వం కోల్పోయిన అభాగ్యురాలిలా శూన్యంలో నిలబడి దిక్కులు చూస్తున్నట్టు అనిపిస్తోంది.
అందుకే తాత్కాలికంగా కొంత డైవర్షన్ ఉంటుందని మాధవి అడగగానే అంగీకారం తెలిపి వెళ్ళి జాయిన్ అయిపోయింది. అర్చన ఉద్యోగంలో చేరడం ఎంత మాత్రం తనకిష్టం లేకపోయినా ముందు ఆమె మానసికంగా సెటిల్ అవ్వాలని వేణు కూడా వారించలేదు. తప్పకుండా అర్చన కొద్ది కాలంలోనే అన్నీ మర్చిపోయి తనతో అన్యోన్యంగా ఉంటుందని ఆశించాడు. కానీ అతను ఆశించినట్టు అర్చన అంతా మర్చిపోయి భర్తగా తనని అంగీకరించలేదు. నెలలు గడుస్తున్న వేణుని ఒక స్నేహితుడిగా తప్ప భర్తగా అడుగు కూడా ముందుకు వెయ్యనీయలేదు. అతనికి ప్రతిరోజు ఒక గండంలా అనిపిస్తోంది. సహనం నెమ్మదిగా నశించిపోతుంది. ఎంతకాలం ఇలా ఉంటుంది? ఏ ఆడదానికైనా ఇంతకన్నా ఏం కావాలి? దారి తప్పబోతున్న జీవితాన్ని తను అందుకుని సరైన దారిలో నడిపిస్తున్నందుకు ఆమెకి కనీసం కృతజ్ఞత కూడా లేదు. ఏంటి మీ ఉద్దేశం? అనేక ప్రశ్నలు అతని మనసులో సంఘర్షణ కలగచేస్తూ ఉంటే తన మనసులో భావాలు, తన ఆవేదన మధ్య మధ్యలో చెప్పకుండా చక్రవర్తికి చెబుతూ కొద్దిగా మనసు తేలికపరుచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాలం గడుస్తూనే ఉంది. అర్చన ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. వేణుతో పగలంతా సరదాగా ఉంటోంది. అందులో చక్రవర్తి మాధవి కలిసిన ఒకరోజు ఆమె ఆనందానికి అడ్డే ఉండదు. వేణు చాలాసార్లు సన్నిహితంగా రావడానికి, ఆమెని బుజ్జగించి తన దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. పక్కకు వెళ్ళి పడుకోగానే పెద్ద తాచుపామును చూసినట్టు చూసి దిండు దుప్పటి తీసుకుని వెళ్ళిపోయి సోఫాలో పడుకుంటుంది. ఒకరోజు చాలా సీరియస్ అయ్యాడు. ఏంటి, నేనేం దెయ్యాన్నా భూతాన్నా? ఎందుకలా దూరంగా ఉంటావు? నేను నీ భర్తను అర్చన అన్నాడు కోపంగా. నిర్మోహమాటంగా అంది అర్చన. సారీ వేణు, జీవితంలో ఎప్పటికైనా నిన్ను భర్తగా చూడగలిగితే నేనే నీ పక్కన వచ్చి పడుకుంటాను. దయచేసి నన్ను ముట్టుకోవద్దు. మనం స్నేహితులం. వేణు ఉబికి వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుంటూ నువ్వెప్పటికీ నన్ను భర్తగా చూడలేకపోతే అన్నాడు. అర్చన మాట్లాడలేదు. కొన్ని క్షణాల తర్వాత అంది, నీ ఇష్టం వేణు. నువ్వు వేరే పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వేణు నిర్ఘాంతపోయాడు. వేరే పెళ్ళా? దానికోసం నేనింత కష్టపడ్డం దేనికి అర్చన? నీకోసం, నిన్ను పొందడం కోసం నేను నా ఉన్నత చదువుని వదులుకొని ఉద్యోగం చూసుకున్నాను. ఇంత నిర్దయగా నన్ను వేరే పెళ్లి చేసుకోమని అనేందుకు నీకు నోరేలా వచ్చింది? అర్చన మాట్లాడలేదు. నేను నిన్ను బలవంతం చేశానా అనుకుంది మనసులో. తన మనసులో వేరే ఎవరో ఉన్నారని ఎలా చెప్పాలి? చెప్తే అతని రియాక్షన్ ఎలా ఉంటుంది? అందుకే మౌనంగా అతని పక్క నుంచి లేచి అవతలకు వెళ్ళిపోయింది. వేణు ఆవేశంతో వణికిపోయాడు. కానీ ఏం చెయ్యలేక నిస్సహాయంగా పడుకుండిపోయాడు. ఈమె మనసు నేనెన్నటికీ గెలుచుకోలేనా? ఈమెని బలవంతంగా పెళ్లి చేసుకుని పొరపాటు చేశానా అని ఆలోచిస్తూ చాలాసేపటికి నిద్రపోయాడు. కాలం గడిచిపోతూనే ఉంది. మాధవి గర్భవతి అయింది. వేణుకి వాళ్ళ ముందు చాలా అవమానంగా అనిపించింది. అర్చనని ఎలా అయినా తన దాన్ని చేసుకోవాలనే ఆలోచనలోనే ఉన్నాడు. అర్చన ఉద్యోగంలో చేరి 3 నెలలైంది. మాధవి నెల తప్పిన దగ్గర నుంచి వాళ్ళిద్దరి మధ్య రాకపోకలు ఎక్కువయ్యాయి. అర్చన కాపురం సంగతి తెలియని మాధవి, నువ్వు కూడా త్వరలోనే నా జత చేరాలి అర్చన. నేను పాపని కంటే నువ్వు బాబుని, నేను బాబుని కంటే నువ్వు పాపని కనాలి అంటూ ఆట పట్టించేది. అర్చన పల్చగా నవ్వి అన్నీ మన చేతుల్లో ఉన్నాయా అంటూ దాటేసేది. అయితే ఒకరోజు చక్రవర్తి ద్వారా మాధవికి అర్చన ప్రవర్తన తెలిసింది. ఆ రోజు అర్చనకి గట్టిగా క్లాస్ తీసుకుంది. పిచ్చి వేషాలు వేయకుండా జరిగింది మర్చిపోయి వేణుతో హాయిగా కాపురం చేసుకో అంటూ వార్నింగ్ కూడా ఇచ్చింది. వేణు మంచివాడు. అతనిలాంటి భర్త లభించడం నీ పూర్వజన్మ సుకృతం అంటూ కొసమెరుపు కూడా ఇచ్చింది. అర్చన అన్నింటికీ చిరునవ్వే సమాధానంగా ఇచ్చింది. మాధవికి 7వ నెల వచ్చింది. పురిటికి వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ నేను బాబునెత్తుకుని వచ్చేసరికి నువ్వు ఖచ్చితంగా కన్సీవ్ అవ్వాలి అంటూ అర్చనని శాసించి మరీ వెళ్ళింది. మాధవి మాటలు వేణు తన కోసం పడుతున్న తపన, అర్చన ఆలోచనల్లో చిన్న మార్పుని తీసుకుని వచ్చాయి. అందరూ అన్నట్టు వేణు తన కోసం త్యాగం చేశాడా? మంచివాడు, నిజంగానే మంచివాడు. 1 ఏడాది కావస్తోంది పెళ్ళై. ఇంతవరకు సహనంతో తన అంగీకారంతో చూస్తున్నాడే కానీ ఏనాడు హద్దు మీరి ప్రవర్తించలేదు. ఇంకా ఎలాగూ ఈ జీవితం ఇంతే. ఇప్పుడిప్పుడే కొద్దిగా మనసు కుదుట పడుతోంది. కలగానే మర్చిపోవడానికి ప్రయత్నిస్తోంది. ఒక విధంగా ఈ ప్రయత్నంలో కృతకృత్యురాలవుతోంది కూడా. కాకపోతే నాగరాజు చేసిన డ్యామేజీని ముళ్ళులా పొడుస్తూనే ఉంది. అతని మీద ప్రతీకారం తీర్చుకోలేకపోయినా తన నిస్సహాయతకి తన మీద తనకే కోపం వస్తుంది. ఆ అవకాశం లభించకుండా చేసింది వేణే అని అనిపించినప్పుడల్లా వేణు మీద అంతులేని కోపం వస్తుంది. కానీ ఆ కోపాన్ని అణుచుకుని శాంతంగా, ప్రశాంతంగా, ప్రాక్టికల్గా ఆలోచించడానికి ప్రయత్నించింది. ఆ రోజు ఒక నిర్ణయానికి వచ్చింది. ఇక నుంచి వేణుని ప్రేమించాలని, అతని భార్యగా జీవితంతో రాజీ పడాలని నిర్ణయించుకుంది. రాజీ ఎంతమాత్రం ఇష్టం లేని పదం. ఆడదానికి జీవితం అంటే రాజీ.
రాజీ లేకుండా తన ఇష్టం వచ్చినట్టు బ్రతికి స్వేచ్ఛ వచ్చేదాకా ఆడదానికి స్వేచ్ఛ లేనట్టే నిట్టూర్చింది. 28వ తారీఖు 2 రోజుల్లో నెల అయిపోతుంది. ఉద్యోగం మానేసి చదువు ప్రారంభించాలి. వేణుతో కాపురం ప్రారంభించాలని దారి తెన్ను లేకుండా సాగుతున్న అల్లిబిల్లి ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టి జీవితాన్ని జీవితంగా సాగించాలి. జీతం తీసుకుని ఉద్యోగం మానేయాలి. అలా అనుకుని ఆఫీస్కి వెళ్ళిన అర్చన జీవితంలో అదొక అత్యంత ముఖ్యమైన రోజుగా మారుతుందని ఊహించలేదు. ఆమె ఆఫీస్కి వెళ్ళేటప్పటికీ అంతా హడావిడిగా ఉంది. కొత్త మేనేజర్ వస్తున్నాడట, పాత మేనేజర్ అమెరికా వెళ్ళిపోతున్నాడట అంటూ కొలీగ్స్ చెప్తూ ఉంటే ఆసక్తిగా వింది. అందరితో పాటు తాను కొత్తగా వచ్చే బాస్ కోసం కుతూహలంగా ఎదురు చూసింది. అతను వచ్చాడు. పొడుగ్గా, చామన ఛాయగా, సూదుల్లాంటి చూపులతో, గుండెల్లో అలజడిని రేకెత్తిస్తూ, పెదాల చాటున అస్పష్టంగా కదులుతున్న చిరునవ్వుతో వచ్చాడు. అతడే మొదటి రోజు మాల్లో, మరో రోజు సినిమా హాల్లో, ఇంకో రోజు మార్కెట్లో తరచూ కలలో కనిపిస్తూ తన హృదయం కల్లోలం సృష్టించిన వ్యక్తి. ఇతనా బాస్? ఆమె కళ్ళ ముందు పెద్ద పెద్ద విస్ఫోటనాలు, సముద్రం ఉవ్వెత్తున అలలతో ఎగిసిపడుతూ ఊరునంతా ముంచేస్తున్నట్టు, ఆకాశం పెలపెల రావాలతో గర్జిస్తూ పిడుగులు తన మీదే పడుతున్నట్టు, తన సుదీర్ఘమైన జీవితం చాలా చిన్న చేప చుట్టలా మారి ఆ అలలతో కొట్టుకుపోతున్నట్టు నిశ్చేష్టురాలై శిలై నిలబడిపోయింది. ఎవరో పరిచయం చేస్తున్నారు. ఈమె అర్చన, మీ సెక్రటరీ. అతను కళ్ళల్లో నవ్వుతూ పెదాల మీద హలో అని 2 అక్షరాలతో సూటిగా చూశాడు. అర్చన ఏమీ మాట్లాడలేదు. నవ్వుదామంటే పెదాలు బిగించి ఉన్నాయి. కళ్ళు శూన్యంగా చూశాయి. మధ్యాహ్నానికి లీవ్ లెటర్ ఇచ్చి వచ్చేసింది. ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు, భవిష్యత్తు పట్ల వేసుకున్న పథకాలు అన్నీ సుడిగాలి వీచి చెల్లాచెదురైనట్టుగా అయ్యాయి. అదే ఆఖరు ఆఫీస్కి వెళ్ళడం. రెసిగ్నేషన్ లెటర్ పంపించింది. ఎందుకు, కారణం ఏంటి అంటూ అతను కబురు పంపించాడు. కానీ ఏం చెప్పలేదు. ఏం చెప్పడానికి తన దగ్గర సమాధానం ఉంటే కదా. వేణు కూడా పదే పదే అడగసాగాడు. ఏమర్చనా, ఇవాళ ఆఫీస్కి వెళ్ళడం లేదా? ఏం ఒంట్లో బాలేదా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? ఆఫీస్లో ఏదన్నా ప్రాబ్లమా ఏంటి? ఇవాళ కూడా వెళ్ళవా? ఏ ఒక్క ప్రశ్నకి సమాధానం లేదు, చెప్పలేదు. 10 రోజులు గడిచిపోయాయి. కనీసం స్నేహితురాలిగా కూడా ఉండలేని స్థితి. అసలు ఆ ఇంట్లో ఉండటమే కష్టంగా, భారంగా. వేణుకి తనకి మధ్య మళ్ళీ పెద్ద అగాధం. ఆ అగాధం ఇంకా పూడ్చలేదు. అర్చన మానసిక స్థితి ఆమెకే అర్థం కావడం లేదు. అలాంటి సమయంలోనే వేణు, సహనం కోల్పోయిన వేణు, ఉద్రేకాన్ని, ఆవేశాన్ని, కోరికను ఆపుకోలేని వేణు ఆమె మీద అత్యాచారం చేశాడు. అతను భర్తే, కానీ తన అంగీకారం లేకుండా, తన సహకారం లేకుండా, తన ఇష్టం లేకుండా తన మీద దౌర్జన్యం చేయడం సహించరానిది, భరించరానిది. చట్టపరంగా తీసుకుంటే శిక్షార్హమైనది. కానీ అర్చన అదేమీ ఆలోచించలేదు. తనకక్కడ రక్షణ లేదని, ఆ ఇంట్లో తనకి స్థానం లేదని, మనసులో ఏమాత్రం వేణుకి చోటు లేదని నిర్ణయించుకుంది. ఎవరి కోసం విశాఖ మొత్తం జల్లెడ పట్టి వెతకాలని ఆశించిందో అతను ఎదురుగా ఎంతో చేరువగా, ఎంతో సన్నిహితంగా వచ్చాడు. కానీ తను తలెత్తి అతన్ని కళ్ళారా చూసే అర్హతను కూడా కోల్పోయింది. ఇంకా అక్కడ ఉండటం క్షేమం కాదు, ఉండలేదు కూడా. అందుకే అర్చన వేణు ఇచ్చిన జీవితాన్ని వదిలి బయటకు వచ్చేసింది. అప్పటిదాకా నిశ్శబ్దంగా అర్చన చెప్పింది విన్న నళిని భారమైన హృదయంతో బరువుగా అంది. చాలా పొరపాటు చేశావు అర్చన, చాలా పొరపాటు చేశావు. ఆ విషయం వేణుతో పంచుకుని అతనితో బతకాల్సింది. మనసులో ఉన్న బరువు ఎవరికన్నా చెప్పుకుంటే మనసు తేలికవుతుంది. అర్చన కన్నీళ్లతో చూసింది. నువ్వు కూడా ఇదే అంటున్నావా నళిని? ఎవరైనా ఇలాగే అంటారు అర్చన. మన దేశంలో కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులు ఉన్నది ఆచరించడానికే. అవి ఆచరిస్తే మానవ జీవితం, ముఖ్యంగా స్త్రీ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. అంటే మనసులో ఇష్టం లేకుండా కేవలం ఓ కట్టెలా నా శరీరం నిత్యం రాత్రిళ్ళు వేణుకి అర్పిస్తూ, అసహ్యంగా కాపురం చేస్తూ, పిల్లల్ని కని వాళ్ళని పెంచి పెద్ద చేసి, చదువులు, పెళ్ళిళ్ళు, ఇదేనా నా జీవితం? నీదే కాదమ్మా, ప్రతి ఆడదాని జీవితం. ఆ మాటకొస్తే ప్రతి మగాడి జీవితం కూడా అంతే. ఏం ఆలోచనలు, ఆశలు, ఆశయాలు మగవాళ్ళకుండవా? నీకు తెలుసా అర్చన, మా నాన్న మా కుటుంబం కోసం ఎంత త్యాగం చేశారో, ఎన్ని కోరికలు చంపుకున్నారో, ఎంత సుఖాన్ని త్యజించారో నీకు తెలుసా? మా అమ్మకి కనీసం ఇంట్లోకి 4, బయటకి 4 మామూలు చీరలు కాక 2 పట్టు చీరలు ఉండేవి. నాన్నకి 1 లుంగి, 2 ప్యాంట్లు, 2 షర్ట్లు. అవి సుమారు 5 ఏళ్ళు వాడారు. ఇలాంటివెన్నో నాకు తెలుసు. మా నాన్న లాంటి మధ్యతరగతి తండ్రులెందరో తమ పిల్లల కోసం, కుటుంబం కోసం త్యాగాలు చేశారు, రాజీలు పడ్డారు. ఆఫ్టర్ ఆల్ ఇది జీవితం అర్చన. సుదీర్ఘమైన జీవితంలో ఎన్నో మలుపులు ఏర్పడుతూ ఉంటాయి, ఎన్నో పరిచయాలు ఏర్పడుతుంటాయి.
అంతా ఒకే ప్రయాణంలా సాగిపోవాలి. నీకు రైలు ప్రయాణంలో నీతో పాటు ప్రయాణించే ఎందరితోటో పరిచయం ఏర్పడుతుంది. కొందరితో ఆ కొన్ని గంటల్లోనే ఒక సాన్నిహిత్యం, అనుబంధం ఏర్పడుతుంది. అలా అని వాళ్ళు దిగిపోయాక వాళ్ళ కోసం ఏడుస్తూ కూర్చుంటావా? లేదు కదా. అంతే. అతనెవరో నీకు తెలియదు, ప్రేమించావు. ఇది ప్రేమ కూడా కాకపోవచ్చు, జస్ట్ ఆకర్షణ. నీ జీవితంలో జరిగిన యాక్సిడెంట్ నుంచి వేణు నిన్ను కాపాడాడు. అలాంటిది అతని పట్ల నువ్వెంతో కృతజ్ఞత చూపాల్సింది. ఇలా చేయడం ఎంతమాత్రం హర్షణీయం కాదు. ఐఎమ్ సారీ అంటూ ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు. ఎనీవే, నీ జీవితం నీ ఇష్టం. కానీ ఒక శ్రేయోభిలాషిగా చెప్తున్నా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. వేణుకి ఉత్తరం రాసి సారీ చెప్పు. వచ్చి తీసుకుని వెళ్తాడు. తప్పకుండా తీసుకుని వెళ్తాడు. అర్చన అయోమయంగా చూసింది నళిని వైపు. కొంత ఓదార్పు లభిస్తుందన్న ఆశతో చెప్పింది. నళిని ఇలా మాట్లాడుతుందేంటి? ఆడవాళ్ళంతా ఇలాగే మాట్లాడతారా? ఇదే నా జీవితం అంటే? వేణుకి సారీ చెప్పి మళ్ళీ జీవితంలోకి ఆహ్వానించాలా? అంతకన్నా అవమానకరమైన విషయం ఇంకోటి ఉంటుందా? అప్పటికే చీకటి పడింది. బయట స్ట్రీట్ లైట్లు వెలిగాయి. పార్కులో జనం కూడా లేచి ఇంటి దారి పడుతున్నారు. అప్పటిదాకా పిల్లల అల్లరితో కోలాహలంగా ఉన్న పార్కులో హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది. తదియా చంద్రుడు సన్నని దారంలా వంపు తిరిగి సుందరంగా ఉన్నాడు. అదిగో అర్చన, నెలపొడుపు. దండం పెట్టుకో. ఈ నెల నుంచి నీ జీవితంలో మార్పు వస్తుంది. వింతగా చూసింది అర్చన నళిని వైపు. ఆమె చూపులో భావం గమనించిన నళిని అంది, నెలపొడుపు చూసి దేవుణ్ణి, నీకిష్టమైన వాళ్ళని చూడాలి. నీ చీర చెంగు నుంచి ఒక దారపు పోగు తీసి చంద్రుడికిచ్చి మనసారా నీ కోరిక వెల్లడించుకో. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అంటూ తన చీర కొంగు నుంచి ఒక దారం పోగు తీసి చంద్రుడి వైపు విసిరి 2 చేతులు జోడించి దండం పెట్టుకుంది నళిని. అరచేతులు మూసుకుని తన చేతులు తని ముద్దు పెట్టుకుని పద వెళదామంది. మౌనంగా ఆమెని అనుసరిస్తూ అనుకుంది అర్చన. ఎవరి నమ్మకాలు వారివి, ఎవరి జీవితం వారిది. వేణు సెలవైపోయింది. హైదరాబాద్ తిరిగి వెళ్ళాలి. ఆ రాత్రి తల్లి దగ్గర చిన్న పిల్లాడిలా మారిపోయాడు. అమ్మా, బాబుని నేను తీసుకుని వెళ్ళిపోనా అడిగాడు. నువ్వా? ఆశ్చర్యంగా చూసింది తాయారమ్మ. తీసుకుని వెళ్ళి ఏం చేస్తావు? నువ్వు చూడగలవా? వాడి ఆలనా పాలన ఎవరు చూస్తారు? తన కొడుకుని తనతో తీసుకుని వెళ్ళాలన్న కోరిక ఉండడంలో తప్పు లేకపోవచ్చు, కానీ వాణ్ణి గాలికి వదిలేసి పెద్దవాణ్ణి చేయాలనుకోవడం ధర్మం కాదే. గాఢంగా నిట్టూర్చాడు. మళ్ళీ చిన్న ఆశ ఏదో మినుకుమంటూ మెరిసినట్టు అనిపించి అన్నాడు, పని మనిషిని పెట్టుకుంటానమ్మా. ఆవిడ వేణు జుట్టు నిమురుతూ సన్నగా నిట్టూర్చింది. కొన్ని క్షణాల నిశ్శబ్దం తరువాత అంది, పని మనిషి మన మనిషి అవుతుందా నాన్న? వాడికి తల్లి లేదు, కానీ నానమ్మని నేను బ్రతికే ఉన్నాగా. అమ్మా, బాధగా పిలిచాడు. అలా అనకమ్మా, నేను తట్టుకోలేను. ఆవిడ సన్నగా నిట్టూర్స్తూ అంది, నువ్వు తట్టుకోలేకపోయినా ఇది నిజం నాన్న. అలా అన్నాక ఆవిడ నెమ్మదిగా వేణు చేయి చేతిలోకి తీసుకుని నిమురుతూ, వేణు, ఆ అమ్మాయి నీ నుంచి ఎందుకు దూరంగా వెళ్ళిందో కానీ వెళ్ళి తప్పు చేసింది. ఆ అమ్మాయికి కూడా ఏం వయసుందని, చిన్నపిల్లేగా, తప్పు చేసిందని వదిలేస్తామా? పెద్దవాళ్ళం. నయానో భయానో దారికి తీసుకుని రావడం మా బాధ్యత. ఏం చేస్తాం చెప్పమ్మా? ఎక్కడని ఆవిడ కోసం వెతుక్కుంటూ వెళ్తాం? ఆడపిల్లకి 2 ఇల్లులుంటాయా? ఒకటి పుట్టిల్లు, రెండోది మెట్టినిల్లు. ఇక్కడ లేదు, నీ దగ్గర లేదు. మిగిలింది పుట్టిల్లు. ఖచ్చితంగా తల్లి దగ్గర ఉండే ఉంటుంది. తల్లి దగ్గర ఉన్నావిడ బాబుని ఇక్కడ ఎందుకు వదిలేసి ఉంటుందమ్మా? ఆ ప్రశ్నకి ఆమెకి సమాధానం తోచలేదు. అవును, బాబుని ఇక్కడెందుకు వదిలేసింది? అప్పుడే కృష్ణస్వామి అక్కడికి వచ్చాడు. భుజం మీద కండువా తీసి అరుగు మీద దులిపి కూర్చుంటూ అన్నాడు, ఏం నాన్న వేణు, నీ సెలవులు అయిపోయాయనుకుంటా. అవును నాన్న. వేణు స్వరంలో వినిపించిన జీర అతని వేదన తెలియజేసింది ఆయనకి. బాబు గురించి ఏం నిర్ణయించావు? వేణు తల్లి వైపు చూశాడు. ఆవిడ మంద్రంగా అంది, వాడేం ఆలోచిస్తాడండి? బాబుని తీసుకుని వెళ్ళాలని ఉబలాట పడుతున్నాడు, కానీ ఎంతవరకు సాధ్యమో ఆలోచించలేదు. ఆయన తల పంకిస్తూ అన్నాడు, అవును, ఆడవాళ్ళ సంరక్షణ లేకుండా వాణ్ణెలా చూసుకోగలవు? ఏమండి? తాయారమ్మ నెమ్మదిగా సందేహంగా పిలిచింది. ఆయన ఆమె వైపు చూశాడు. ఒక్కసారి మనం వైజాగ్ వెళ్ళొద్దాం. కోడలికి నచ్చచెప్పి తీసుకుని వద్దాం. లిప్తపాటు కాలం ఆయన కళ్ళల్లో కోపం వచ్చినట్టు ఎర్రజీరలు కనిపించాయి. వెంటనే తల పంకిస్తూ అన్నాడు, వెళ్ళడం మన బాధ్యత. అయితే నేను వేణు వెళ్ళి వస్తే బాగుంటుందేమో. ఆవిడ కళ్ళల్లో సంతోషం వెల్లివిరిసింది. తన ప్రతిపాదన ఆయన సమ్మతించడం అంటే తను చెప్పిన దానికి ఆయన అంగీకరించడం అనుకుంటూ అంది, అవును, నేను వస్తే బాబునెవరు చూసుకుంటారు? అందుకే మీరిద్దరూ వెళ్ళిరండి. నేను రాను నాన్న. సడన్గా వేణుస్వరం వినిపించి ఇద్దరు ఉలిక్కిపడ్డారు. ఏం చేత? ఆయన కొంచెం నొసలు చిట్లిస్తూ అనుమానంగా అడిగాడు. ఏం లేదు, నేను వద్దనుకుని వెళ్ళిపోయిన ఆవిడ కోసం నేనెందుకు దేబురిస్తూ వెళ్ళాలి నాన్న?
నాకు బాబున్నాడు చాలు, వాణ్ణి చూసుకుంటూ నేను బ్రతికేయగలను. కానీ ఆ అమ్మాయికి ఆ అవకాశం కూడా లేదు కదరా. దానికి నేను బాధ్యుణ్ణి కాదు కదా నాన్న. బాధ్యులెవరు, కారణాలేంటి, అవన్నీ తర్వాత చర్చించుకుందాం. ముందు మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఆ అమ్మాయి జరిగిన సంఘటనకి భయపడి సంసార జీవితం మీద విరక్తి పెంచుకుందా? మగవాళ్ళంటేనే అసహించుకుంటుందా, లేక నువ్వన్నట్టు స్వేచ్ఛ కోసం వెళ్ళిపోయిందా? మనకి ఖచ్చితంగా తెలియాలి. నువ్వన్నదే నిజమే అయితే ఆమెని బతిమాలను, కానీ బతుకు గురించి తెలియచేయటం అది మాత్రం నా ధర్మం, నా కర్తవ్యం. వేణు మాట్లాడలేదు. మౌనంగా ట్యూబ్లైట్ కింద పురుగుల కోసం తిరుగుతున్న బల్లిని చూస్తూ కూర్చున్నాడు. లైట్లు ఆర్పేస్తాను, బల్లులు చేరుతున్నాయి, వెన్నెల ఉందిగా అంటూ తాయారమ్మ లేచి స్విచ్ ఆఫ్ చేసింది. అప్పటిదాకా ట్యూబ్లైట్ వెలుగులో ఓ రకంగా ఉన్న పరిసరాలు ఇప్పుడు వెన్నెల వెలుగులో నిపుణుడైన చిత్రకారుడి చేతిలో రూపుదిద్దుకున్న అద్భుతమైన చిత్రంలా అందంగా ఉంది. పారిజాతం పూల పరిమళం గాలిలో తేలివస్తోంది. పూలన్నీ నేలరాలి తివాచీ పరిచినట్టున్నాయి. కొబ్బరి మట్టల మధ్య నుంచి జాబిల్లి దోబూచులాడుతోంది. ఊరంతా మాటుమణిగింది. అంత నిశ్శబ్దంలో అంత రాత్రివేళ మొదటిసారిగా వేణుగోపాలస్వామి ఆలయ పూజారి కృష్ణస్వామి ఇంటి ఆవరణలో ఆ ఇంటి సభ్యులు కూర్చుని తీవ్రమైన ఆలోచనలో పడడం వాళ్ళకి చిత్రంగా అనిపిస్తోంది. 10 కాకుండానే లైట్లన్నీ ఆర్పి నిద్రలోకి జారిపోయే ఆ వృద్ధ దంపతులు ఈరోజు 11 దాటుతున్న కొడుకు కాపురం పట్ల కలతతో నిద్ర రాక చింతాక్రాంతులై కూర్చున్నారు. ఊహించని సమస్య వచ్చింది. ఆ సమస్య పరిష్కరించాలి. ఎలా? ఇదే ఆ దంపతుల ఆలోచన. అయితే తాయారమ్మ చేసిన ప్రతిపాదనని కృష్ణస్వామి బాధ్యతాయుతంగా అంగీకరించిన వేణు మనసు మాత్రం ససేమీరా అంటోంది. వెళ్ళినా ఒరిగేదేం లేదని అతని మనసు గట్టిగా చెప్తోంది. కానీ ఆ విషయం తల్లిదండ్రులకి చెప్పటం ఇష్టం లేనివాడిలా మౌనంగా ఉండిపోయాడు. కృష్ణస్వామి స్వరం మరోసారి గంభీరంగా మోగింది. ఏం వేణు, రేపు ఉదయం ఫస్ట్ బస్కి విశాఖ వెళదామా? కాదనే శక్తి వేణుకి లేదు. అలాగని వెళ్ళాలన్న ఆసక్తి లేదు. అందుకే తటస్థంగా తలూపాడు. మర్నాడు వేణు కృష్ణస్వామి విశాఖపట్నం వెళ్ళటానికి ఆ రాత్రి నిర్ణయం జరిగిపోయాక ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి మంచం మీద వాలారు. కానీ కృష్ణస్వామి దంపతులు ఒక ఆలోచనతో, వేణు మరొక రకమైన ఆలోచనలతో దాదాపు జాగారమే చేశారు.